సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలోనే 1,40,000 కోట్ల అప్పు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం రేవంత్ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కానీ పోరాట పటిమ కోల్పోలేదని చెప్పారు. తెలంగాణ భవన్ ఇకపై జనతా గ్యారేజ్ అని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఇక్కడకు వచ్చి చెప్పుకోవాలన్నారు కేటీఆర్. సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా? 1,40,000 కోట్లు. 1,40,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,40,000 కోట్లు. మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, 1,40,000 కోట్లు అప్పు చేసినావు, ఒక్క కొత్త ఇటుక పెట్టినావా? ఎక్కడన్నా కొత్త పైప్ లైన్ వేసినావా? కొత్త కాలువ తవ్వినవా? ఒక్క పోనీ రైతు బంధు పెంచినవా? ఒక కార్మికునికి లాభం చేసినవా? ఒక ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా? చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా? మరి ఏం బికినావు 1 ఇయర్లో? ఏడుకెళ్ళిపోయినాయి. మరి 1,40,000 కోట్లు ఎడవేని నువ్వు. మరి ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరా అయ్యా అంటే ఆయనకే తెలియదు. ఒకటి మాత్రం చేసిండు, ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు. ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసిండు. 1,40,000 కోట్లు మనకు వస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల కోట్ల రూపాయలు సంపుడు. కుర్చీ కాపాడుకోవాలి కదా, ఆ పని చేస్తాడు. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇవాళ ఇది తెలంగాణ జనతా గ్యారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి.